విదేశాల నుండి వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి తప్ప ఇంకేమీ లేదు అని జనాలను కూడా ఒక భ్రమల్లో ఉంచేసుకుంటూ విపరీతమైనటువంటి ఖర్చు చేసి ప్రజల మీద అప్పులు చేసి అమరావతిలో ఖర్చు పెడుతూ అసలు విపరీతమైన ధరలతో అక్కడ నిర్మాణ పనులు. తాజాగా అసెంబ్లీ హైకోర్టు భవనాలకు సంబంధించి టెండర్లను ఫైనల్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అసెంబ్లీ ఏమో ఎల్ఎన్టీ కంపెనీకి, హైకోర్టు ఏమో ఎన్సీసీకి. రెండు టెండర్లను కూడా వీళ్ళు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆమోదింపజేసుకున్నారు. హైకోర్టు భవన నిర్మాణానికి 752,6,25,211 752 కోట్లు అనుకోండి. హైకోర్టు భవన నిర్మాణానికి 752 కోట్లు కాంట్రాక్ట్ విలువ నిర్ణయిస్తే 4.52% అధికంగా అంటే ఎక్సెస్ ధరకు 786 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థకు ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పారట. అసెంబ్లీ భవన నిర్మాణానికి 590 కోట్లు కాంట్రాక్ట్ విలువ నిర్ణయిస్తే ఈ టెండర్లో 4.48% అధిక ధరకు అంటే 617 కోట్లకు కోట్ చేసిన ఎల్ఎన్టీ సంస్థను L1గా నిర్ణయించారట. ఎల్ఎన్టీని L1గా నిర్ణయించారు. అంటే అధిక ధరకు కోట్ చేసిన వాళ్ళకి. ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, ఆల్రెడీ హైకోర్టు ఉంది. వాటిని ఏమైనా మినిమం ఇంకేమైనా 2,000 చేసి వాడేసుకోవచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఇంత ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఏంటి అంటే మనలాంటి వాళ్ళ బాధ పట్టేది ఎవరికి ఇటువంటిది. మనం ఇలా అడిగితే పిచ్చోళ్ళు అంటారు. విచ్చలవిడిగా అప్పు చేసి బ్రహ్మాండంగా బిల్డింగులు కట్టి ఆ బిల్డింగుల వెనక ఎంతమంది కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చేస్తున్నారు, ప్రజల సొమ్ము అప్పులు చేసి ఎంత భారం పడుతుంది, దానివల్ల అంత ప్రజలు ఒరిగేదేంటి. ఇప్పుడున్న దగ్గర అసెంబ్లీ, ఇప్పుడున్న దగ్గర హైకోర్టు మరో 10 ఏళ్ళు వాడుకుంటే ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి? కనీసం ఈ వేల కోట్ల రూపాయలు తిరిగి కట్టేది ఆ వడ్డీ అన్న మిగులుతుంది కదా. సరేలేండి, మనకంటే ప్రపంచ స్థాయి ఆలోచనలు ఉండవు, ఏదో ఊర్ల స్థాయి ఆలోచనలు ఉంటాయి. అందుకని చెప్పి ప్రజల గురించి, దిగువ మధ్యతరగతి జనం గురించి ఆలోచిస్తాం. ప్రపంచ స్థాయి ఆలోచనలు ఉన్నది పెద్ద పెద్ద కార్పొరేట్ల గురించి, గొప్ప గొప్పల గురించి ఆలోచించి వాళ్ళ కోసం అంతర్జాతీయ విమానాశ్రయాలు, వాళ్ళ కోసం ఇంకా ఏమేమో ఆలోచన చేస్తారు. ఏముంది, కూర్చొని కంప్యూటర్ దగ్గర గ్రాఫిక్స్ తయారు చేయడమే కదా.